హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 18th నవంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద యాప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్లో ఈ పీడిఎఫ్ను ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరిగింది. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి ఇష్యూను అబ్జర్వ్ చేస్తే తాజాగా 16వ ఆర్థిక సంఘం అనేది తమ యొక్క నివేదికను భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారికి సమర్పించడం జరిగింది. ఓకే, 16వ ఆర్థిక సంఘం అనేది తమ యొక్క నివేదికను ఎవరికి సమర్పించడం జరిగింది? భారత రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారికి 2026-2031 కాలానికి ఈ నివేదికను సమర్పించడం జరిగింది. ఇక్కడ మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఫినాన్స్ కమిషన్ అబ్జర్వ్ చేస్తే ఏ ఆర్టికల్లో ఈ ఫినాన్స్ కమిషన్ మెన్షన్ చేయడం జరిగింది అంటే ఆర్టికల్ 280లో ఈ ఫినాన్స్ కమిషన్ను మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ ప్రకారం టోటల్గా ఎంతమంది సభ్యులు ఉండాలి అంటే 1+4 మెంబర్స్ సభ్యులు అనేవాళ్ళు ఉండడం జరిగింది. ప్రస్తుతం ఈ 16వ ఆర్థిక సంఘానికి ఎవరు చైర్పర్సన్గా వ్యవహరించడం జరుగుతుంది అంటే డాక్టర్ అరవింద్ పనగారియా గారు ఈ 16వ ఆర్థిక సంఘానికి చైర్పర్సన్గా ఉండడం జరిగింది. దీనితో పాటుగా ఇతర సభ్యులను మనం అబ్జర్వ్ చేస్తే అజయ్ నారాయణ్, అన్నయ్ జార్జ్ మాథ్యూ, మనోజ్ పాండా, రవిశంకర్, సౌమ్యకాంతి ఘోష్ వీళ్ళు కూడా ఈ 16వ ఆర్థిక సంఘానికి సభ్యులుగా వ్యవహరించడం జరిగింది. చైర్పర్సన్గా అయితే డాక్టర్ అరవింద్ పనగారియా గారు చైర్పర్సన్గా వ్యవహరించడం జరిగింది. అదే సభ్యులు అయితే అజయ్ నారాయణ్, అనయ్ జార్జ్ మాథ్యూ, మనోజ్ పాండా, రవిశంకర్, సౌమ్యకాంతి ఘోష్ వీళ్ళు ఇక్కడ సభ్యులుగా వ్యవహరించడం జరిగింది. ఏ ఆర్టికల్లో మనకి ఈ ఫినాన్స్ కమిషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది అంటే ఆర్టికల్ 280లో మనకి ఫినాన్స్ కమిషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఫినాన్స్ కమిషన్ అనేది తమ యొక్క రిపోర్ట్ను ఎవరికి సమర్పించడం జరుగుతుంది అంటే రాష్ట్రపతికి తమ యొక్క రిపోర్ట్ను సమర్పించాల్సి ఉంది. ఓకే, ఇక్కడ దీనితో పాటు ఈ ఫినాన్స్ కమిషన్ యొక్క క్వాలిఫికేషన్స్ అబ్జర్వ్ చేస్తే వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ను ఎవరు డిసైడ్ చేయడం జరుగుతుంది అంటే ఇండియన్ పార్లమెంట్ అనేది వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్ డిసైడ్ చేయడం జరుగుతుంది. మనకి ప్రెసిడెంట్ అపాయింట్ చేసినా కూడా ఇండియన్ పార్లమెంట్ అనేది వీళ్ళ యొక్క అర్హతలను డిసైడ్ చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా ఈ చైర్పర్సన్ యొక్క రీఅపాయింట్మెంట్ను మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫినాన్స్ కమిషన్ యొక్క చైర్పర్సన్ రీఅపాయింట్మెంట్కు ఎలిజిబుల్గా ఉండడం జరిగింది. ఎగైన్గా కూడా అతను చైర్పర్సన్గా వ్యవహరించడానికి అధికారం కల్పించడం జరిగింది. ఈ అన్ని పాయింట్స్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 16వ ఆర్థిక సంఘం యొక్క నివేదికను తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి అందించడం జరిగింది. అందువల్ల ఈ 16వ ఆర్థిక సంఘం అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఇక్కడ ఆర్థిక సంఘం యొక్క పాత్రను మనం అబ్జర్వ్ చేస్తే కేంద్రాలు రాష్ట్రాల మధ్య పన్నులను పంచడం జరుగుతుంది. ఓకే, ఈ ఫినాన్స్ కమిషన్ అనేది 5 సంవత్సరాల పాటు ఈ పన్నులను పంచడం జరుగుతుంది. ఇది కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ రోల్ అనేది చాలా కీలకంగా ఈ ఫినాన్స్ కమిషన్ అనేది వ్యవహరించడం జరుగుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ ఆర్టికల్లో ఈ ఆర్థిక సంఘాన్ని మెన్షన్ చేయడం జరిగింది అంటే ఆర్టికల్ 280లో ఈ ఫినాన్స్ కమిషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ను మనం అబ్జర్వ్ చేస్తే అజయ్ వారియర్ ఎక్సర్సైజ్ అనేది తాజాగా ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, మనం నవంబర్ 1st వీక్ నుంచి కూడా మనం చాలా ఎక్సర్సైజ్ను ఈ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, అత్యధికంగా ఈ నవంబర్లో ప్రతి సంవత్సరం కూడా అధికంగా ఈ ఎక్సర్సైజ్ అనేవి జరుగుతాయి. తాజాగా అజయ్ వారియర్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరగబోతుంది అంటే భారతదేశం మరియు యూకే సైనికుల మధ్య ఈ ఎక్సర్సైజ్ అనేది జరగబోతుంది. ఓకే, ఈ ఎక్సర్సైజ్లో ఇండియా మరియు యూకే అనేవి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. త్రివిధ దళాల్లో ఆర్మీ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. త్రివిధ దళాల్లో ఆర్మీ అనేది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 2025లో జరిగే ఈ అజయ్ వారియర్ అనేది 8th ఎడిషన్. దీనిని ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే భారతదేశం. ఇండియా అనేది ఈ 2025లో జరగబోయే ఈ 8th ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో రాజస్థాన్లోని బికనీర్లో ఈ ఎక్సర్సైజ్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ నవంబర్ 30 వరకు కూడా జరగబోతుంది. టోటల్గా 2 దేశాల నుంచి 240 మంది సైనికులు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏ దేశాల మధ్య ఈ ఎక్సర్సైజ్ జరగబోతుంది మరియు త్రివిధ దళాల్లో ఎవరు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, ఎన్నో ఎడిషన్ ఇప్పుడు జరగబోతుంది, ఎన్నో ఎడిషన్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ అజయ్ వారియర్ అనేది ఎప్పుడు ప్రారంభం అవ్వడం జరిగింది అంటే ఫస్ట్ ఎడిషన్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 2011లో జరిగింది. ఓకే, ఫస్ట్ ఎడిషన్
ఎడిషన్ అనేది 2011లో ప్రారంభం అవ్వడం జరిగింది. 2025లో 8th ఎడిషన్ అనేది భారతదేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజ్ యొక్క లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, ఐక్యరాజ్య సమితి యొక్క ఆదేశాల ఆధారంగా ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏ దేశాల మధ్య జరుగుతుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సర్సైజ్ రిలేటెడ్గానే ఇండియా మరియు యూకే మధ్య జరిగే ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనం అబ్జర్వ్ చేస్తే ఓకే, అజయ్ వారియర్ అనేది త్రివిధ దళాల్లో ఆర్మీ పార్టిసిపేట్ చేస్తే దాన్ని అజయ్ వారియర్గా పిలవడం జరుగుతుంది. అదే నేవీ పార్టిసిపేట్ చేసినట్లయితే దాన్ని కొంకన్గా పిలవడం జరుగుతుంది. ఓకే, నేవీ కానీ పార్టిసిపేట్ చేస్తే దాన్ని కొంకన్గా పిలవడం జరుగుతుంది. అదే త్రివిధ దళాలు కూడా పాల్గొన్నట్లయితే వాటిని కొంకన్ శక్తిగా పిలవడం జరుగుతుంది. ఓకే, త్రివిధ దళాలు పాల్గొన్నట్లయితే వాటిని కొంకన్ శక్తిగా పిలవడం జరుగుతుంది. కేవలం ఎయిర్ ఫోర్సే పార్టిసిపేట్ చేస్తే దాన్ని ఇంద్రధనుష్గా పిలవడం జరుగుతుంది. నేవీ పాల్గొన్నట్లయితే ప్యాసెక్స్ ఎక్సర్సైజ్గా పిలవడం జరుగుతుంది. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఇండియా మరియు యూకే మధ్యనే జరుగుతున్నాయి. ఓకే, ఇండియా మరియు యూకే మధ్య ఈ ఎక్సర్సైజ్ అన్నీ జరుగుతున్నాయి. ఇందులో ఏ దళం పార్టిసిపేట్ చేస్తే దాని ప్రకారం ఈ నేమ్ను సూచించడం జరిగింది. ఓకే, ఈ నేమ్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్లో ఇంపార్టెంట్ ఆపరేషన్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఉక్రెయిన్ అనేది ఆపరేషన్ మిడాస్ను ప్రారంభించడం జరిగింది. ఓకే, ఏ దేశం ఈ ఆపరేషన్ మిడాస్ను ప్రారంభించడం జరిగింది అంటే ఉక్రెయిన్ అనేది ఈ ఆపరేషన్ మిడాస్ను ప్రారంభించడం జరిగింది. ఎందుకోసం ఉక్రెయిన్ అనేది ఈ ఆపరేషన్ మిడాస్ను ప్రారంభించడం జరిగింది అంటే ఎనర్గటమ్ అనే ప్రభుత్వ సంస్థలో జరిగిన అవినీతిని బయట పెట్టేందుకు ఉక్రెయిన్ అనేది ఈ ఆపరేషన్ మిడాస్ను ప్రారంభించడం జరిగింది. ఓకే, అవినీతిని, లంచాలు, మనీ లాండరింగ్ వంటి ఇష్యూలను బయట పెట్టేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం అనేది ఈ ఆపరేషన్ మిడాస్ను 15 నెలల క్రిందటి నుంచి ప్రారంభించడం జరిగింది. అతి గోప్యంగా ఈ ఆపరేషన్ను ప్రారంభించడం జరిగింది. ఏ సంస్థలు ఈ ఆపరేషన్ని ప్రారంభించాయంటే నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో, స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ప్రాసిక్యూటర్ ఆఫీస్. ఈ సంస్థలు అనేవి ఈ ఉక్రెయిన్లో ఆపరేషన్ మిడాస్ను ప్రారంభించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే ఈ ఆపరేషన్ మిడాస్ను ఏ దేశం తీసుకొచ్చింది, ఏ దేశంలో ప్రారంభించడం జరిగింది అంటే ఉక్రెయిన్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఈ ఆపరేషన్కు మిడాస్ అనే ఎందుకు పేరు పెట్టడం జరిగింది అంటే గ్రీకు పురాణాల ప్రకారం కింగ్ మిడాస్ అనగా తాకిన ప్రతి దాన్ని బంగారంగా మార్చే శక్తి ఉందని భావించడం జరుగుతుంది. అందువల్ల ఈ కింగ్ మిడాస్ నేమ్గా ఆపరేషన్ మిడాస్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మనం రీసెంట్గా కూడా యుఎస్ఏ అనేది ఆపరేషన్ సదర్న్ స్పియర్ను ప్రారంభించడం జరిగింది. ఓకే, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా వెనుజులా నుంచి వస్తున్న మాదక ద్రవ్యాలను నిరోధించడం కోసం యుఎస్ఏ అనేది ఆపరేషన్ సదర్న్ స్పియర్ను ప్రారంభించడం జరిగింది. వీటిని కూడా మనము ఎర్లీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, అందువల్ల ఇంటర్నేషనల్లో జరిగిన ఇంపార్టెంట్ ఆపరేషన్స్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. భారతదేశం ప్రారంభించిన ఇంపార్టెంట్ ఆపరేషన్ అబ్జర్వ్ చేస్తే ఆపరేషన్ అజయ్ను భారతదేశం అనేది ఇజ్రాయెల్ రష్యా వార్లో ప్రారంభించడం జరిగింది. ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులను తరలింపు కోసం భారత ప్రభుత్వం అనేది ఆపరేషన్ అజయ్ను ప్రారంభించడం జరిగింది. అదే ఆపరేషన్ కావేరిని సుడాన్ సంక్షోభంలో భాగంగా సుడాన్లో ఉన్న భారతీయులను రక్షించడం కోసం భారతదేశం అనేది ఆపరేషన్ కావేరిని తీసుకురావడం జరిగింది. దీనితో పాటుగా ఆపరేషన్ దేవి శక్తిని కూడా భారతదేశం అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్ సమయంలో ఆఫ్ఘన్లో ఉన్న భారతీయులను రక్షించడం కోసం, తరలింపు కోసం ఆపరేషన్ దేవి శక్తిని భారతదేశం అనేది ప్రారంభించడం జరిగింది. మన భారతదేశంలో పాటు ఇంటర్నేషనల్లో కూడా జరిగే ఇంపార్టెంట్ ఆపరేషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న జీడిపి ఫోర్కాస్ట్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా ఐసిఆర్ఏ అనేది Q2 ఫైనాన్షియల్ ఇయర్ 2026 గాను జీడిపి ఫోర్కాస్ట్ అంచనా అనేది విడుదల చేయడం జరిగింది. యాక్చువల్గా Q2 ఫైనాన్షియల్ ఇయర్ 2025లో భారత్ జీడిపి అనేది 7.8% ఉందని అంచనా వేయడం జరిగింది. కానీ 2026 Q2లో ఇది 7% తగ్గే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. ఓకే, ఐసిఆర్ఏ అంచనా ప్రకారం 2026 Q2 యొక్క జీడిపి వృద్ధి అనేది ఎంత ఉండబోతుంది అంటే 7% ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ జీడిపి ఫోర్కాస్ట్ వృద్ధి అంచనాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసిన ఇంపార్టెంట్ జీడిపి ఫోర్కాస్ట్ను అబ్జర్వ్ చేస్తే ఆర్బీఐ అనేది 7% గాను, ఐఎంఎఫ్ అనేది
6.8%, వరల్డ్ బ్యాంక్ 6.6%, ఏడీబీ 7.2%, ఓఈసీడీ 6.3%, ఎస్ఎండ్పి 6.8%, మూడీ 6.5%, ఫిచ్ 6.9%, ఐసిఆర్ఏ 7%గా జీడిపి ఫోర్కాస్ట్ను అంచనా వేయడం జరిగింది. ఈ జీడిపి ఫోర్కాస్ట్ కూడా ఏ సంస్థ ఎంత అంచనా వేసింది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ వాల్కనోస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా జపాన్లోని సకురాజిమా అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందడం జరిగింది. ఓకే, నవంబర్ 16వ తేదీన అనేక సార్లు ఈ అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం చెందడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సకురాజిమా అగ్నిపర్వతం అనేది ఏ దేశంలో ఉంది అంటే జపాన్లో ఉండడం జరిగింది. తాజాగా ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల దీని యొక్క పొగ మరియు బూడిద అనేది ఆకాశంలో అరౌండ్ 4.4 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకోవడం జరిగింది. ఓకే, 2024 తర్వాత అతిపెద్ద విస్ఫోటనంగా జపాన్ ప్రభుత్వం అనేది ప్రకటించడం జరిగింది. ఓకే, దీని యొక్క బూడిద అనేది ఆకాశంలో అరౌండ్ 4.4 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకోవడం జరిగింది. అంటే అంత పెద్ద విస్ఫోటనాన్ని ఈ అగ్నిపర్వతం అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సకురాజిమా అగ్నిపర్వతం అనేది ఏ దేశంలో ఉంది అంటే జపాన్లో ఉండడం జరిగింది. దీనికి రిలేటెడ్గానే ఈ ఇయర్ కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంపార్టెంట్ అగ్నిపర్వతాలను అబ్జర్వ్ చేస్తే మౌంట్ లేవోటోబీ లకిలకి అనేది తాజాగా ఇండోనేషియాలో విస్ఫోటనం చెందడం జరిగింది. ఓకే, దీని గురించి కూడా మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వాల్కనో అనేది అనేక సార్లు విస్ఫోటనం చెందడం జరిగింది. ఈ మౌంట్ లేవోటోబీ లకిలకి అనేది ఏ దేశంలో ఉండడం జరిగింది అంటే ఇండోనేషియాలో ఉండడం జరిగింది. అదే కిలాయ్ అగ్నిపర్వతం అనేది హవాయిలో ఉండడం జరిగింది. నెక్స్ట్ కమాచట్కా అగ్నిపర్వతం అనేది రష్యాలో ఉండడం జరిగింది. వీటన్నిటినీ కూడా మన కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రీసెంట్గా విస్ఫోటనం చెందడం జరిగింది. లాస్ట్ 2 to 3 మంత్స్లోని ఈ అగ్నిపర్వతాలన్నీ కూడా విస్ఫోటనం చెందడం జరిగింది. ఏ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫెస్టివల్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఖతార్ అనేది తమ యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ సైనిక సంగీతం మరియు మార్చింగ్ ఉత్సవాన్ని డిసెంబర్లో నిర్వహిస్తున్నట్లు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ ఫెస్టివల్ నేమ్ ఏమిటి అంటే టాటూ మిలిటరీ మ్యూజిక్ ఫెస్టివల్. ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ ఖతార్ అనేది వీటిని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఖతార్ అనేది ఈ టాటూ మిలిటరీ మ్యూజిక్ ఫెస్టివల్ని ఎప్పుడు నిర్వహించడం జరుగుతుంది అంటే డిసెంబర్లో ఈ ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక సైనిక సంగీతం, డ్రిల్, మార్చింగ్, సాంస్కృతిక ప్రదర్శనలు మరియు అంతర్జాతీయ బృందాల కళాత్మక మార్పిడిని ఈ ఫెస్టివల్ అనేది ప్రతిబింబించడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ టాటూ మిలిటరీ మ్యూజిక్ ఫెస్టివల్ను ఏ దేశంలో జరగబోతుంది అంటే దోహాలో ఈ ఫెస్టివల్ అనేది జరగబోతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ అనేది 2025కు గాను జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్ను ఏ మినిస్ట్రీ ప్రకటించడం జరిగింది అంటే పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ఈ అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. ఈ అవార్డ్స్ను మనం అబ్జర్వ్ చేస్తే దేశంలోనే పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ రంగాల్లో అత్యుత్తమ గౌరవంగా వీటిని భావించడం జరుగుతుంది. ఓకే, పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ రంగాల్లో అత్యుత్తమ గౌరవంగా ఈ జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్ను భావించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ఈ అవార్డును బహుకరించడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ని ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అంటే 2021లో రాష్ట్రీయ గోకుల్ మిషన్లో భాగంగా ఈ అవార్డ్స్ను ప్రారంభించడం జరిగింది. ఓకే, 2021 నుంచి ఈ అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తి, జాతీయ అభివృద్ధి, సహకార పాల ఉత్పత్తి మోడల్ను మరియు కృత్రిమ గర్భధారణ నైపుణ్యం కలిగిన వారిని ప్రోత్సహించడం కోసం ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ప్రారంభం అవ్వడం జరిగింది అంటే 2021 నుంచి ఈ అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ను వివిధ విభాగాల్లో అందించడం జరుగుతుంది. అందులో ఉత్తమ పాడి రైతు, ఉత్తమ సంస్థలు, ఉత్తమ కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణుడు మరియు ఉత్తమ అవార్డు ఈశాన్య ప్రత్యేక ప్రాంతం మరియు హిమాలయ రాష్ట్రాల కోసం ప్రత్యేక కేటగిరీని తీసుకురావడం జరిగింది. ఈ విభాగాల్లో ఈ అవార్డును ప్రతి సంవత్సరం కూడా అందించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి మొదటి స్థానంలో ఉన్న వారికి 5 లక్షలు,
రెండో స్థానంలో ఉన్నవారికి 3 లక్షలు, మూడో స్థానంలో ఉన్నవారికి 2 లక్షల నగదు బహుమతిని అందించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అబ్జర్వ్ చేస్తే ఈ జాతీయ గోపాల్ రత్న అవార్డ్స్ను ఏ మినిస్ట్రీ ఇవ్వడం జరుగుతుంది అంటే పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ఎవ్రీ ఇయర్ కూడా ఈ అవార్డ్స్ను ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 2021లో వీటిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అవార్డ్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా ఇండియన్ ఆర్ట్ డైరెక్టర్ అయిన తోట తర్నీ గారికి ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర గౌరవాల్లో ఒకటైన చెవాలియర్ అవార్డును బహుకరించడం జరిగింది. ఓకే, ఈ అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే ఇండియన్ ఆర్ట్ డైరెక్టర్ అయిన తోట తర్నీ గారు గెలుచుకోవడం జరిగింది. ఏ దేశం ఇవ్వడం జరిగింది అంటే ఫ్రాన్స్ దేశం ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. ఈ అవార్డును కళలు మరియు సంస్కృతికి అత్యుత్తమ సేవలకు ఇచ్చే ఫ్రాన్స్ యొక్క అత్యుత్తమ సివిలియన్ అవార్డులో ఒకటిగా ఉండడం జరిగింది. తాజాగా చెన్నైలోని అలియన్స్ ఫ్రాంకైజ్ ఆఫ్ మద్రాసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో ఉన్న ఫ్రెంచ్ రాయబారి అయిన థీరీ మాథ్యూ గారు ఈ అవార్డును తోట తర్నీ గారికి బహుకరించడం జరిగింది. ఓకే, ఇక్కడ ఈ తోట తర్నీ గారిని అబ్జర్వ్ చేస్తే ఇతను భారతదేశానికి చెందిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్. చాలా మూవీస్కి కూడా ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరించడం జరిగింది. భారత ప్రభుత్వం ఇతనికి పద్మశ్రీని ఇవ్వడం జరిగింది. ఓకే, భారత ప్రభుత్వం ఇతన్ని పద్మశ్రీతో బహుకరించడం జరిగింది. ఇతను అరౌండ్ 30 సంవత్సరాల పాటు కళల్లో సేవలను అందించడం జరిగింది. ఈ అవార్డును పొందిన ఇతర భారతీయులు కూడా మనం అబ్జర్వ్ చేస్తే 1995లో శివాజీ గణేశన్ గారికి, 2012లో ఐశ్వర్య రాయ్ గారికి, 2016లో కమల్ హాసన్ గారికి, 2018లో కల్కి కొచ్లిన్, 2025లో తోట తర్నీ గెలుచుకోవడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో రీసెంట్గా ఈ ఫ్రాన్స్ అవార్డుని ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే తోట తర్నీ గారు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ ఈవెంట్ని అబ్జర్వ్ చేస్తే భారతదేశం అనేది 2025కు గాను ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్కు ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది అంటే ఇండియా అనేది ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇండియాలో యూపీలో ఉన్న గ్రేటర్ నోయిడాలో ఈ ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ అనేవి జరగబోతున్నాయి. టోటల్గా 18 దేశాల నుంచి 130 అథ్లెట్స్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. భారతదేశం నుంచి నిఖిత్ జరీన్, మీనాక్షి హూడా, జైస్మిన్ లంబోరియా, సవితి బోరా గారు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే భారతదేశం అనేది ఈ ఫైనల్స్కు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో గ్రేటర్ నోయిడాలో ఈ ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ అనేవి జరగబోతున్నాయి. అవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.